హలో అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇవి చామదుంపలు. ఈ చామదుంపలు పులుసు పెడుతున్నాను అన్నమాట. ముందు ఏం చేయాలంటే ఉల్లిపాయలు ఇది కలర్ వచ్చేలాగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించి పక్క పెట్టేసి దీన్ని మిక్సీ చేయాలి. మిక్సీ చేసుకున్నాక అదే నూనెలో ఈ చామదుంపలు వేసి కొద్దిగా వేయించి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా, అంటే ముక్కలా ఉంటుంది అప్పుడు వేయించుకున్నాక ఈ రెండు అంటే ఆల్రెడీ మనం ఇది వేయించి ఉంచాం కాబట్టి ఎక్కువసేపు నూనెలో మగ్గాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ ముక్కలు వేగుతున్నప్పుడు ఈ పేస్ట్ వేసేయాలి. వీటి పేస్ట్ వేసేసి కొద్దిసేపు మగ్గనిచ్చి ఉప్పు, కారం, పసుపు మనకు తగినంత వేసుకుని దాంట్లోనూ కొంచెం అలా మగ్గనిచ్చి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గనిచ్చాక జస్ట్ చాలా చిన్నది అంటే చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టాను. ఆ పులుసు మనం వేద్దాం, ఎందుకంటే ఇది ఉడికింది, అక్కడ అవి కూడా మగ్గిపోయి ఉన్న ఉల్లిపాయలు కాబట్టి మనం నీళ్ళు ఇంకా వేయకూడదు. ఈ పులుసుకి జస్ట్ ఈ పులుసు వేసి కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు, అంటే బాగా పలచగా లూజ్గా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. అక్కర్లేదు మాకు చక్కగా కూరలా దగ్గరగా ఉంటే చాలా అనుకుంటే పులుపు ఏంటంటే ఈ దుంపగా పులుపు పట్టడం వల్ల ఏమవుతుందంటే తినడానికి పిల్లలు ఇష్టపడతారు. వేసి ఇది చేయొచ్చు. అయితే మా మనవాడికి తీపి అంటే ఇంట్రెస్ట్ ఉండదు వాడికి, అందుకోసం అని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ అది నేను పేస్ట్లో కూడా వేయట్లేదు, రోల్ తోటి అటు ఇటు దంచేసి వేసి అంతే, జస్ట్ ఇంత. కాబట్టి మీరు అది కూడా వేయించన్నమాట. ఇందులో ఇక్కడ ఉంది, ఇందులో వేసి వేయించేసాను. ఓకే, ఇదిగో చాలంతా, అంటే స్మెల్ కోసమే వేసి పులుసు వేసి మగ్గనిచ్చేసి దించేసుకోండి. తిని చూడండి. దింపే ముందు కొద్దిగా కరివేపాకు వేయండి, బాగుంటుంది. ఇదొక టైపు పులుసు. ఇలాగే చేస్తాను అంత ప్రాసెస్ అంతా. ఆ పులుసులో కాకపోతే ఏంటంటే కొంచెం బెల్లం వేస్తానన్నమాట. ఆ బెల్లం వేసింది నేను మా అబ్బాయి తింటాం, మా మనవాడు తింటాం కాబట్టి ఇవాళ మా మనవాడికి ఇష్టంగా తయారు చేస్తున్నాను ఈ విధంగా. ఓకే అండి, ఏంటంటే ఒకే ఇదిలో మనం 2 రకాలుగా చేసుకోవచ్చు అన్నమాట ఒకేసారి. కాకపోతే ఇందులో మనం మార్చి ఇంగ్రీడియంట్ ఏంటంటే జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులు బెల్లం వేసుకుంటాం కొద్దిగా. ఇది ఏంటంటే ఆ బెల్లం తిన్న వాళ్ళకి కొంచెం ఇలా వేసి మనం ఇలా చేస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.